రాజేష్ మహాసేనను పార్టీలు వాడుకున్నాయా? పార్టీలను రాజేష్ మహాసేన వాడుకుంటా? నేను పార్టీని వాడుకోవడానికి ఏముందండి? నేను ఎక్కడ స్టార్ట్ అయినా ఇంకా అక్కడే ఉన్నాను. పార్టీని వాడుకొని నేనేం బాగుకున్నది ఎందుకు అంటే ఇప్పుడు నిజంగా మాట్లాడుకుంటే, ఓపెన్‌గా మాట్లాడితే, మీరు నిజంగా ఎక్కడ స్టార్ట్ అయినా నేను అక్కడనే ఉన్నాను అంటారు. మీరు మంచి అత్యుత్తమ పదవులు అంటే మీరు ఏరుకోరిపోయిన పార్టీలో మీరు అనుభవించిండ్రు. ఐ మీన్ ఫేస్ చేసిండ్రు. దాని తర్వాత ఇవాళ మీరు నార్మల్ కార్యకర్తలాగా ఉన్నారు ఇప్పుడు. అంటే దీనికి కారణం ఏమై ఉండొచ్చు అంటారు? ఆ కారణం ఏంటనేది నాకు కూడా అర్థం కాలేదండి. నేను చాలా సార్లు ఆలోచించాను. సిట్యుయేషన్స్ ఇప్పుడు అంటే నాట్ ఫర్ ఫిట్ అని అనిపించిందా వాళ్ళకు? లేకపోతే ఏం జరిగిందని వాళ్ళు ఏమనుకున్నారనేది ఇక వాళ్ళకే తెలియాలి. ఇప్పుడు నేను జగన్ గారి కోసం పనిచేసినప్పుడు అంతే హానెస్ట్‌గా పనిచేశాను. నేనేమో ఆయన పదవులు అడగలేదు. ఏవండీ ఇప్పుడు మీరు అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. జగన్ గారి దగ్గరికి నేను జాయిన్ అయింది దళిత్ క్రిస్టియన్స్ విషయం మీద జాయిన్ అయ్యాను బీసీసీ. ఆ బీసీసీ అనే దాని మీద ఏదైనా ఒక డెసిషన్ తీసుకోండి. మేము ఈ పార్టీ కోసం పనిచేస్తామని సోంపేటలో ఆయన్ని పాదయాత్రలో కలిసి అక్కడ నేను రిప్రజెంటేషన్ ఇచ్చానండి. బీసీసీ గురించి మీరు యాక్షన్ తీసుకుని మేము మీకోసం పనిచేస్తాం. నేను తీసుకుంటా అన్నాడు ఆయన. తీసుకుంటా అన్నాడు. తర్వాత కాలంలో అతను అసెంబ్లీ తీర్మానం కూడా చేశాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఇదే మాట చెప్పాం మేము. ఆయన కూడా అసెంబ్లీ తీర్మానం చేశాడు. కేవలం మా సిద్ధాంతం ఇదిగో మాకున్న ఈ సమస్యలు తీర్చండి అని. ఆ సమస్యలు తీర్చకుండా ఒకవేళ కాలయాపన చేసినా పర్లేదండి, వెయిట్ చేస్తాం ఇంకా.